మన కవితగా వస్తుంది. జనం కోసం జనం కోసం జనం బాట నడిచింది. తరలిరండి కదలిరండి అన్నలారా తమ్ములారా, జన జాగృతి శంఖారావం. మన కవితక్క సామాజిక తెలంగాణ సాధనే మన సమరం. అదే ఈ జనం బాట పయనం, అదే జాగృతి రణనినాదం. వస్తుంది వస్తుంది మన కవితగా వస్తుంది. ఉద్యమాల పురిటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ, తెచ్చుకున్న తెలంగాణ గమ్మైపోతుంటే అమరుల ఆశయాలకు నేడు అర్థమేది? త్యాగధనుల బలిదానాలకు విలువేది? ఈ అణచివేత పాలనలో నలిగే జనం కోసం ఆశల దీపమై వస్తోంది మన కవితక్క. వస్తుంది వస్తుంది మన కవితక్క వస్తుంది. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, జాగృత పరుచుతు ప్రజలెంట పైనం కట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో, ఉద్యమ కోగడవైనావో మా కవితమ్మో. ఊరు ఊరున బతుకమ్మైనవో కవితమ్మో, తంగెడు పూలవనమై తరలినావమ్మో. ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో కవితమ్మో నీ వెంట నిరుపేదల చేయూత. కవితమ్మ మా వెంట నువ్వు ఉంటే కొండంతా. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం, భారం వస్తూ నువ్వు నడిసే నడకలు మా కోసం. బెదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా. పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా, మీ అరుపులు గొప్పలు డబ్బాలా మోగే రాలేరా. కవితక్క గుండెకు ధైర్యంగా జనమే నిలుచునురా. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత. కవిత
రెపన పొద్దునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో సాయం అంటే ఆ క్షణమే అమ్మాయి కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు జాగృత పరిచే స్వరమై తన బాట నిప్పు చెదలే పట్టదురా నీతిని మరిసిదిరా ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా పిడికిలి మీరెప్పుడు ఒంటరి కాదు, మీ వెంట వేలాది లక్షలాదిగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారని కవితక్కతో పాటు మేము సైతం అని కదిలి వచ్చిన అన్నదమ్ములందరికీ స్వాగతం. మా నిజామాబాద్ ఆడబిడ్డ ఈ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక నాయకురాలు స్వరాన్ని వినిపించిన నేపథ్యంలో తన రాజకీయ కార్యాచరణను ప్రారంభిస్తున్న క్రమం లోపల ఇక్కడికి వచ్చినటువంటి అక్కతో పాటు పెద్ద ఎత్తునటువంటి అన్నదమ్ములకు నిజామాబాద్ బిడ్డలకు జాగృతి బాధ్యులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. పైకి ఎవరు రా మద్దతుగా నడవడానికి కలిసి వచ్చినటువంటి అన్నదమ్ములందరూ కూడా తెలంగాణ జాగృతి సహోదరంగా స్వాగతం పలుకుతున్నది. దయచేసి ఎవరు కూడా రావద్దని అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే కవితకు ఇంత కోటెక్కిన అభిమానంతో ఇన్ని వేల మంది వస్తారని మేము ఊహించినందున సభకు ఏర్పాట్లు చేయలేదు. దయచేసి అందరూ కూడా క్షమించాలి. అక్కడ దయచేసి పైకి తీసుకురావాల్సిందిగా వెంట ఉన్నటువంటి వాలంటీర్లను కోరుతా ఉన్నాం. అక్కను త్వరగా పైకి తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. దయచేసి కవితక్క గారు సభా ప్రాంగణం ఉన్న సందర్భంగా వాళ్ళందరూ కూడా పైకి రావాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ పైకి రావాలి. దయచేసి కవితక్క గారు దయచేసి అందరూ కోరుతా ఉన్నాం. నుంచి కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా కవితక్క గారి మీద అభిమానంతో వచ్చారు. వారందరికీ కూడా కార్యక్రమంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లా నలుదిక్కుల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి కవితక్క అభిమానులకు జాగృతి అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ నిజామాబాద్ ఆడబిడ్డ అందరు దయచేసి అందరు కూడా రావాలి. వాలంటీర్లు అవంతి గారు, అవంతి కుమార్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ దగ్గరకు వచ్చేటట్టు చూడండి. అక్కడ దూరంగా కూడా అక్క చెల్లెలందరూ కూడా వచ్చి కవితక్క కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా దగ్గరికి తీసుకొచ్చి ఆ రోడ్డు పైన ఉంచే ప్రయత్నం చేయండి. చాలా మంది ఉన్నారు ఆడబిడ్డలు వాటర్ కోసం అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ పెట్టి ఉన్నది మీకోసం ఇప్పటికే. దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ దయచేసి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పైకి ఎవరు రాకండి. అందరికి కైండ్ రిక్వెస్ట్, పైకి ఎవరు రాకండి దయచేసి. ఏ జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని గౌరవించుకోవాలి కాబట్టి పైకి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేము పిలిచిన వారు నాయకులు తప్ప మిగతా వారు ఎవరు కూడా పైకి రావద్దని కోరుతూ ఉన్నాం. దయచేసి
అన్న అన్న దయచేసి ఇక్కడ ప్లేస్ వెకేట్ చేయండి అన్నలు అన్నలు ఇక్కడ ప్లేస్ వెకేట్ చేసి దయచేసి అందరూ కూడా ఇక్కడ ప్లేస్ వెకేట్ చేయండి. చాలా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా కవితతో పాటు కదిలి వచ్చినారు. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున కవిత జాగృతి అభిమానులు కవిత రాజకీయ కార్యాచరణను ప్రజలతో మమేకమయ్యేందుకు మేధావులతో సమాలోచనలు జరిగేందుకు తెలంగాణ లోపల ప్రతి జిల్లా లోపల కూడా నిర్వహించబడినటువంటి జాగృతి కార్యక్రమం మన నిజామాబాద్ జిల్లాగా ఈ జిల్లాకు పడగా ఇక్కడి నుంచి ప్రారంభించిన కవిత గారికి స్వాగతం పలికేందుకు మీ వెంటనే నడుస్తామని నిలదీసేందుకు వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కాచెల్లెలకు అందరికీ కూడా